మీనరాశి వారికి రాబోయే 6 నెలలలో, ఆంగ్ల సంవత్సర 6 నెలలలో కొంతమేర చెడు ఫలితాలైతే ఉన్నాయి. మంచి, చెడు 2 ఉన్నవి ఇక్కడ. గొడవలు గానీ, కొంతమేర అప్పులు గానీ, కొంతమేర విద్యకు సంబంధించిన ఇబ్బందులు గానీ, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు గానీ, వీసా రిలేటెడ్ ఇబ్బందులు గానీ, ఎవరికైనా డబ్బులిస్తే తిరిగి రాకపోవడం గానీ, బ్యాంకు రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడం గానీ, ఈఎంఐస్ రిలేటెడ్ ఏమైనా సీజ్ అవ్వడం కానీ ఇలాంటివి. సో కొన్ని నిర్లక్ష్య పనుల వల్ల మీ జీవితం కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. గడిచిన 2022 ఆగస్టు నుండి కూడా 2026 మార్చి వరకు కూడా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో వెళితే అక్కడ ఉద్యోగం లేక ఇబ్బందులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉంది. సో మరి ఇప్పుడు ఏమిటి అంటే ఈ 6 నెలలలో ధన లాభ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి రావడము, పెట్టుబడులు, ఆస్తులు, భూమికి సంబంధించినటువంటి లాభాలు రావడము, వ్యాపారస్తులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో గౌరవము, గుర్తింపు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు పాటుగా అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు అంటే మనం ఒక 10 మంది ఒక 10 గంటలు పనిచేసే చోట 12 గంటలు మీ నెత్తి మీద పడే పరిస్థితి ఉంది. మరలా ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. 2 ఉన్నవి. ఎందుకంటే 2025లో చాలా దారుణం. మీరు అనుభవించినటువంటి స్ట్రెస్ అంతా ఇంతగా. ఇక కళలు, విద్య, ఆధ్యాత్మిక, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలత ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సంతానం ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. అదేవిధంగా మీకు కొంత ఈ యొక్క గురువు అతిచారం వల్ల ఆరోభావానికి గురువు వెళితే అప్పులు చేయాల్సి రావడం కానీ, దగ్గర వ్యక్తులతో కొన్ని గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి తప్పకుండా కూడా ఈ మీనరాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలను సందర్శించండి. తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మరి ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు కూడా